నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పందలపాక హైస్కూల్లో రిపబ్లిక్ డే వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెల్ల శ్రీనివాసరెడ్డి, త్రివర్ణ పతాక ఆవిష్కర్తగా పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి సారథ్యంలోని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కొనాల సత్యరాజు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ పంపన వీర సత్యనారాయణ, ప్రత్యేక అతిథిగా శ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కె శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పాఠశాల విద్యార్థులు స్కూల్ బ్యాండ్, త్రివర్ణ పతాక డ్రిల్, విద్యార్థుల మార్చి ఫస్ట్తో అతిథులకు గౌరవవందనం సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కె శ్రీనివాస్ బిక్కవోలు మండలంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన ఫస్ట్, సెకండ్, థర్డ్ విద్యార్థులకు 30 గ్రాముల రజత పథకాలను అందజేశారు. 6 నుంచి 10వ తరగతి వరకు పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ విద్యార్థులకు, క్రీడారంగంలో విజయాలు సాధించిన విద్యార్థులకు, క్రమశిక్షణ కలిగిన ఉత్తమ విద్యార్థులకు పథకాలు, సర్టిఫికెట్లు, విద్యా సామగ్రిని అందించారు. ఈ సందర్భంగా శ్రీ ఫౌండేషన్ అధినేత శ్రీనివాసును పాఠశాల తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాల వైపు మార్గాన్ని ఎంచుకొని క్రమశిక్షణతో రాణిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని, ఆ దిశగా విద్యార్థులు ఆధునిక టెక్నాలజీకి బానిసలు కాకుండా మంచికి మాత్రమే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి, అభివృద్ధి కమిటీ సభ్యులు తాడి అరవిందం, హరిప్రసాద్ రెడ్డి, గొలుగూరి తాతారెడ్డి, జయకృష్ణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సూరిబాబు, అంజని కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.